హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోడన్నం. ఈ నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నవరాత్రి స్పెషల్ గోడన్నాన్ని పండగ పూట తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిద్దామని ఇలా మేము ముందుకు వచ్చేసానండి. చాలా చోట్ల ఈ గోడన్నంలో పెసరపప్పు అనేది వేస్తుంటారండి, కానీ పెసరపప్పు లేకోకుండా మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్లో చేసే ప్రసాదం అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రైస్ తీసుకొని, ఈ రైస్ మనకి మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా రెగ్యులర్గా మనం వాడే రైస్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ పోసేసి పక్కన పెట్టేయండి. మనకి ఎక్కువసేపు కూడా నానే పని లేదండి, ఒక పావు గంట అట్లా ఉంచితే సరిపోతుంది, లేదా మనం బెల్లం కరిగించేదాకా ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. వేరొక బౌల్ తీసుకొని బెల్లం వచ్చేసి మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యానికి హాఫ్ గ్లాసు వరకు బెల్లం అనేది తీసుకోవాలి. ఇదిగోండి, నేను హాఫ్ కప్ వరకు ఇక్కడ బెల్లం అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను. మీరు తీపి ఎక్కువ తినేవారైతే ఇంకొక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు, లేదు మీరు నార్మల్గా తీపి తక్కువ తినేవారైతే ఇలా హాఫ్ కప్ వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది వేసుకొని ఇలా ఒకసారి స్పూన్ పెట్టి కలిపేయండి. ఇలా కలిపేసి గ్యాస్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కూడా కరిగించుకోండి. చూడండి, మనకి బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్ అనేది ఇలా వచ్చిందనమాట. మనకి ఎటువంటి పాకం రానవసరం లేదండి, ఇలా కరిగిపోతే చాలు. దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని అప్పుడు మనకి రైస్ అనేది చూడండి చక్కగా ఇలా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఈ రైస్ని 2 సార్లు వాష్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేయండి. ఇక్కడ మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బియ్యానికి వచ్చేసి 3 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకోవాలండి. అది మనకి కొత్త బియ్యం, అదే రేషన్ బియ్యం అయితే, అదే పాత బియ్యం మనం రోజు వాడుకునే బియ్యం అయితే 4 గ్లాసుల వరకు వాటర్ అనేది పోసుకోండి. ఎందుకంటే నార్మల్ బియ్యం వచ్చేసి తొందరగా కుక్ అవ్వవు కాబట్టి మనకి గోడన్నానికి కొంచెం మెత్తగా ఉండాలి అన్నం అనేది. ఇలా 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కుక్ చేసేయండి. మనకి అన్నం అనేది చాలా మెత్తగా కుక్ అయిపోవాలన్నమాట. చూడండి, సగం వరకు మనకి ఇలా బాయిల్ అయింది కదా. ఇప్పుడు చూడండి, పూర్తిగా మనకి ఇలా మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనకి కొంచెం గంజి గంజిలాగా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ముందుగానే మనం బెల్లం పాకం పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, అదే నుండి బెల్లం వాటర్. ఈ బెల్లం వాటర్ ఒక జల్లెడ పెట్టేసుకొని, లేదా ఇలా టీ గంట తీసుకొని ఈ టీ గంటలో వడపోసేయండి. ఇలా వడపోసుకుంటే మనకి ఇందులో నలకలు కానీ మట్టి కానీ ఉంటే స్టైనర్లోకి వచ్చేస్తాయండి. అలాగే ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అలాగే రైస్ని బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి. అప్పుడు మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి మనకి బెల్లంతో చక్కగా ఈ రైస్ అనేది ఉడుకుతుంది. దీన్నే చాలా చోట్ల బెల్లం అన్నం, తీపన్నం అని కూడా అంటారు. ఈ తీపన్నంలో చాలా చోట్ల పెసరపప్పు అనేది యాడ్ చేస్తూ ఉంటారు, కానీ గోడన్నంలో పెసరపప్పు యాడ్ చేయరండి. ఇదే ఒరిజినల్ గోడన్నం అనమాట. ఇందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం ఈ అన్నానికి పట్టేటట్టు ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఈ అన్నం మొత్తం ఇలా దగ్గరికి వచ్చేయాలన్నమాట, చిక్కబడిపోవాలి. అలా వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో కలపండి. చూడండి, కలర్ అనేది చేంజ్ అయ్యి మనకి మొత్తం కూడా ఇలా దగ్గర కుక్ అయిపోయింది కదా. ఇలా జారుగా ఉన్నప్పుడే దింపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఇందులో నెయ్యి వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఇందులో మీరు కిస్మిస్ అలాగే జీడిపప్పు ఏవైనా సరే వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు వరకు తీసుకున్నాను, ఒక 10 పలుకులను. ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకొని దోరగా వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించేయండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం ఎప్పుడైనా ప్రసాదం పైన మొత్తం ఒకేసారి పోసేస్తూ ఉంటాం కదా, అలా పోయిపోకుండా ఇప్పుడు మనం వండి పక్కన పెట్టుకున్న గోడన్నం ఉంది కదండి, ఆ గోడన్నాన్ని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదిగోండి, జీడిపప్పు కూడా మనకి ఇలా ఫ్రై అయిపోయింది కదా, దింపి పక్కన పెట్టుకుందాం. వేరొక బౌల్ తీసుకొని ఈ గోడన్నాన్ని ఇలా బౌల్లోకి వేసుకోండి.
మనకి మరీ దగ్గరికి వచ్చేయకోకుండా వేరొక బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకుంటే మనకి ఇలా కొంచెం జారుగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ నెయ్యిని కూడా ఇలా వేసేయండి. ఇలా వేసి ఎమ్మటిని గట్టి పెట్టి కలిపేయకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి కలపండి. అప్పుడు నెయ్యి అనేది ఈ గోడన్నానికి మొత్తానికి పడుతుందన్నమాట. తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా సింపుల్గా మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్లోని గోడన్నం ప్రసాదాన్ని ఈ నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి ఇలా చేసి పెట్టండి. పండగ పూట మనకి ఎక్కువ హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకున్నారంటే తక్కువ టైంలో ప్రసాదం ప్రిపేర్ అయిపోతుంది, ఎక్కువ రుచి కూడా ఉంటుంది. అలాగే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ప్రసాదం మనం ఎప్పుడు చేసినా అదే బౌల్లో అలా ఉంచేస్తూ ఉంటాం. పరమాన్నాన్నైనా ఏ ప్రసాదాన్నైనా అలా ఉంచేసినప్పుడు అది గట్టిపడిపోయి మనకి గట్టిగా అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా ప్రసాదం చేసినప్పుడు అదే బౌల్లో ఉంచకుండా వేరొక బౌల్లోకి మీరు మార్చినట్లయితే మనం ఎలా అయితే దింపామో అలాగే మనకి జోరుగా ప్రసాదం చక్కగా రుచిగా ఉంటుందన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.